ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి శనివారం నాడు ముగ్గురికి బెయిల్స్ లభించడం ఏసీబీ కోర్టులో, మరో పక్కన మిథున్ రెడ్డికి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సంబంధించి కూడా ఆయన కూడా మధ్యంతర బెయిల్ రావడం అనేది తెలిసిన విషయం మీకు. సో ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టు ఏది ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకి లిక్కర్ స్కామ్కు సంబంధించి బెయిల్స్ రావడంతో మొత్తం శనివారమే విడుదలవుతారు అనుకున్నారు. కానీ కొన్ని ప్రొసీజర్ కారణంగా ఆదివారం రిలీజ్ చేయబడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ విజయవాడ జైలు దగ్గర కొద్దిగా హడావుడి చేయడం, ఒక విధంగా భయం, కోపం, ఆవేదన ధనుంజయ రెడ్డి గారు ఆయన వ్యక్తపరచడం కూడా జరిగింది. ఈ అంశంలో అక్కడ కొద్దిగా లాయర్స్ ప్రొటెస్ట్ చేయడం, కొద్దిగా ఏంటి ఎందుకని చట్టం న్యాయం అనే అంశాల గురించి మాట్లాడడం కూడా జరిగింది. మీడియా మీద కూడా కొంత మాటలు కానీ కొంత మీడియా కూడా చాలా యాంగ్జైటీగా వాళ్ళు ఏం మాట్లాడతారా అలా పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఆదివారం నాడు రిలీజ్ చేయడం జరిగింది. సో లిక్కర్ స్కామ్లో ఒక పక్కన సిట్ పురోగతి భాగంగా కీలక దశలో ఆల్రెడీ ముగింపు దశలో ఉన్న వేలో భాగంగా వీళ్ళకి బెయిల్స్ రావడాన్ని ఒక విధంగా అందరూ దీనిపై చర్చించుకున్న పరిస్థితి ఏంటి, అసలు లిక్కర్ స్కామ్ కేసు నిలబడుతుందా నిలబడదా అన్న వేలో దీనిపైన తీవ్రమైన చర్చ జరుగుతున్నది. ఈరోజు ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి అప్సాన్ రాజేష్ గారు విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే ముప్పాల సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది మనతో జాయిన్ అయ్యారు. అలాగే గాది వెంకటేశ్వరరావు గారు ఈ జనసేన అధికార ప్రతినిధి మనతో జాయిన్ అయ్యారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మహా డిబేట్. రాజేష్ గారు, వెంకటేశ్వర గారు కూడా లాయరే. గాది వెంకటేశ్వర గారు కూడా లాయరేనా? వెంకటేశ్వర గారు నమస్తే సార్. సార్ ముందుగా రాజేష్ గారు, ఏంటి ఈ శనివారం నాడు బెయిల్స్ వస్తే శనివారం నాడు రిలీజ్ చేయకుండా ఆదివారం నాడు రిలీజ్ చేయడంతో కొద్దిగా వాళ్ళు భయం, కోపం అన్నీ కలిపి వాళ్ళు అంటే 100 రోజుల పైన జైల్లో ఉన్నారు కాబట్టి ధనుంజయ రెడ్డి గారు మొత్తానికి బరస్ట్ అవడం జరిగింది. ఏంటి అంటే సిట్ ఈ విషయంలో ఏసీబీ కోర్టులో సరైన వాదనలు వినిపించలేదా? మరి కీలక దశలో ఉన్నప్పుడు వీళ్ళకి బెయిల్స్ లభించడం ఏంటి, ఎలాంటి సంఘటనలు ఎలాంటి పరిణామాలు జరగవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈ లీగల్ మ్యాటర్స్ వచ్చేటప్పటికి నాకన్నా పెద్దలు సుబ్బారావు గారు, వెంకటేశ్వర గారు వారి ఇరువురు న్యాయవాదులు కాబట్టి వారు ఇంకా వివరం చెప్పగలుగుతారు. కానీ మనకి కనిపిస్తూ ఉన్న పరిస్థితులు, పరిణామాలను విశ్లేషించినప్పుడు మనకు అర్థమవుతున్నది ఒకటే, ఇక్కడ ఇరువురి కోణం నుంచి ఆలోచిద్దాం. ఒకటి అక్యూజ్డ్గా 100 రోజుల పై నుంచి జైల్లో ఉంటున్న ముద్దాయిలు, 2 ప్రాసిక్యూషను. ఇవాళ అక్యూజ్డ్ కోణంలో ఆలోచించినప్పుడు మే 13వ తారీఖు బాలాజీ గోవిందప్ప అరెస్ట్ కావడం జరిగింది. మే 16 ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళే వచ్చి సరెండర్ కావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి దారులు మూసుకుపోయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో మే 16వ తారీఖు వాళ్ళు వచ్చి సరెండర్ కావడం జరిగింది. అంటే మే 13 అరెస్ట్ జరిగిన గోవిందప్ప బాలాజీ 116వ రోజు అతనికి బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు ఒక నిర్ణయం వివరించారు. అలాగే మే 16 సరెండర్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చూపించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిది కూడా 113వ రోజు వాళ్ళకి బెయిల్ దక్కడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాసిక్యూషన్ వైఫల్యం అని చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. అదే సందర్భంలో ప్రాసిక్యూషన్ వైపు నుంచి హైకోర్టులో ఇమ్మీడియట్గా లంచ్ మోషన్ ఫైల్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటి అని అంటే, ఇవాళ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు సాంకేతిక అంశాల గురించి, అంటే ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్షీటు లేకపోతే అంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అనేది ఉండదు, పూర్తిస్థాయి ఛార్జ్షీటే. దానికి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు సబ్మిట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో పూర్తిస్థాయి అవినీతి సొమ్ము రికవరీ కాలేదు అని చెప్పని విచారణ జరుగుతూ ఉంది. ఈ ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎంత మామూళ్ళు ఇచ్చాము అనేది, మామూళ్ళు చెల్లించిన వాళ్ళు ఆల్రెడీ 164 స్టేట్మెంట్లు సాక్షులుగా వాళ్ళ వాంగ్మూలాలు నమోదు అయ్యి ఉన్నాయి. ఏ కంపెనీ ఎంత మామూళ్ళు ఇచ్చున్నారు అనేది, మామూలు ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు ఏ టైంలో సమావేశం అయ్యారు, ఎక్కడ క్యాష్ స్టోర్ చేయబడింది, అక్కడి నుంచి ఎవరు ఆదేశాలతో ఎక్కడికెక్కడికి డిస్పాచ్ అయింది అనేది, అలాగే బంగారం ఎంత కొనుగోలు చేశారు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు, ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంత నగదు కూడా 11 కోట్ల రూపాయల నగదు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ విచారణ చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. విచారణలో పురోగతి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరి పాత్ర, ఒక్కొక్కరి ప్రమేయం నిర్ధారణ అవుతూ ఉంది. 5 సంవత్సరాల కాలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక ప్రభుత్వ పెద్దలు, పాలకులుగా ఉన్నవాళ్ళు ఆర్గనైజ్డ్గా చేసిన ఒక అవినీతి భాగోతానికి సంబంధించి మీరు 90 రోజుల్లో విచారణ ప్రక్రియ ముగించాలి, లేకపోతే 120 రోజుల్లో ముగించాలి అని చెప్పని ఆ విధమైన ప్రతిబంధకాలు వాళ్ళకి పెట్టడం కూడా 100కి 100 ఆక్షేపణీయం. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఆ విధంగా వీళ్ళు ఇంకా పూర్తి స్థాయి నగదు రికవర్ చేసుకోలేదనే సాంకేతిక అంశాలను ప్రాతిపదికగా ఛార్జ్షీట్ ఇంకంప్లీటెడ్గా ఉంది అని చెప్పని, ఛార్జ్షీట్ ఇంకంప్లీటెడ్గా ఉంది కాబట్టి సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు విచారణలో తేడతనవుతున్న ఒక్కొక్క వాస్తవాన్ని మెన్షన్ చేసుకుంటూ ఇంకో ఛార్జ్షీట్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద కేసు,
ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతితో ముడిపడి ఉన్న అంశం, ఇంతమంది వ్యవస్థలని ఉల్లంఘనకు పాల్పడి ఇవాళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వోద్యోగులుగా ఉండి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిఏ ఒకళ్ళు, ఓఎస్డీ ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం పాలసీ ఎలా ఉండాలి అనేది రూపకల్పన చేసే అధికారం, అవకాశం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఆ బాధ్యత వాళ్ళకి కాదు కదా. కానీ ఒక లోక్సభ సభ్యుడి ఇంట్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో దీని గురించి చర్చించారు అని చెప్పని ఆ రాజ్యసభ సభ్యుడు అతనే స్వయంగా విచారణలో చెప్పాడు కదా, మా ఇంట్లో 2 సార్లు సమావేశాలు జరిగినాయి, సో వ్యక్తులు దాంట్లో పాల్గొన్నారు అని చెప్పని. కాబట్టి ఇక్కడ రాజకేశ్ రెడ్డి తానే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వానికి పార్టీకి కూడా ఆదాయం సమకూరే మద్యం పాలసీ రూపకల్పన చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము సమావేశాలు ఏర్పాటు చేశాము, ఈ మద్యం పాలసీ రూపకల్పన చేశామని చెప్పని అతనే స్వయంగా చెప్పినప్పుడు ఇంకా అంతకంటే సాక్ష్యాధారాలు ఏం కావాలి? కాబట్టి ఇక్కడ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత పెద్ద వ్యక్తులు, రాజకీయంగా హోదాలు అనుభవించిన వ్యక్తులు ప్రస్తుతం కూడా సొసైటీలో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యున్న నేపథ్యంలో 100కి 100 పాళ్ళు విచారణ సమర్థంగానే జరుగుతుంది, వేగవంతంగానే జరుగుతుంది. విచారణకు సంబంధించిన వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నా కూడా న్యాయస్థానం ఇవాళ వాళ్ళకి అంటే బెయిల్ పొందడం అనేది ముద్దాయికున్న హక్కు. అట్లని చెప్పని ఇవాళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ స్ట్రేచర్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. బయటకు వస్తే వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు, వాళ్ళు కేసుని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నేపథ్యంలోని వాళ్ళ ప్రాసిక్యూషన్ ఇమ్మీడియట్గా లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఈరోజు విచారణకు వస్తూ ఉంది. బహుశా ఉన్నత న్యాయస్థానం ఏ స్థాయిలో మరి దీని మీద ఇప్పుడు ఈరోజు ఏ నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి. బహుశా ఈ ఇచ్చిన బెయిల్ మీద ఇంటర్మాటర్ అడుగుతూ ఉన్నారు. బహుశా మరి ఇంటర్మాటర్ వస్తుందా రాదనేది వాళ్ళ మధ్యాహ్నానికి మనకు క్లారిటీ వస్తుంది. రైట్ సార్. సుబ్బారావు గారు, సార్ ఈ బెయిల్పై మరి విడుదల అవ్వడం వల్ల ఏంటి జరిగే ప్రమాదం ఏమైనా ఉండొచ్చా, లేదా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది? ఆల్రెడీ కూడా పురోగతిలో ఉంది కేసు కూడా. ఏంటి వీళ్ళ ముగ్గురికి బెయిల్స్ రావడాన్ని ఏంటి ఇందులో సిట్ ఎందుకని గట్టిగా సమర్థించలేకపోయిందా? ఏంటి సార్ మీ ఐడియా? ఇక్కడ ఒకటండి, వాళ్ళ సాక్షిలో రాసేస్తా ఉన్నారు. డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ అంటే ఏం కాదండి, నిర్దేశించిన సమయంలో అంటే ఆ 90 రోజుల్లో ఈ కేసును బట్టి విచారణాధికారులు విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయకపోతే ముద్దాయికి బెయిల్ పొందే హక్కు అది మ్యాండేటరీ. కానీ దీంట్లో అది కాదు. డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు లేవు. ఎంచేతంటే దీంట్లో ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశారు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. వన్స్ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా లేకపోతే వేసిన ఛార్జ్షీట్ని రిటర్న్ చేసినా ఆల్రెడీ ఛార్జ్షీట్ వేసినట్టుగానే భావించండి అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. అదే బాణీని అనంతబాబు కేసులో కూడా గతంలో ఛార్జ్షీట్ రిటర్న్ అయిపోతే నిర్దేశించిన సమయంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి, కాగ్నిజెన్స్ తీసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇమ్మంటే దానికి సంబంధించిన తీర్పులు వేసాం, ఇక్కడ కొట్టేశారు. అదే తీర్పుల ప్రాతిపదికగా హైకోర్టు కొట్టేశారు. చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి మధ్యస్థ బెయిల్ తెచ్చుకున్నారు. అది కూడా ఆనాటి ప్రాసిక్యూషన్ ప్రభుత్వం అనుకూలం ఉంది కాబట్టి నో అబ్జెక్షన్ చెప్తే ప్రాసిక్యూషన్ తరఫున ఇంటీరియం బెయిల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఛార్జ్షీట్ వేశారు, ప్రిలిమినరీ ఛార్జ్షీటు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. 2 ఛార్జ్షీట్లు వేసినప్పటికి కూడాను కాగ్నిజెన్స్ తీసుకోలేదనే పేరుతో బెయిల్ ఇచ్చారనేది వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆ ప్రాతిపదిక మీద బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు లేవు. రెండోది ఏంటంటే ఇది సీరియస్ కండిషన్లో ఉంది. అంతిమ లబ్ధిదారుడు వరకు వెళ్ళటానికి కావలసిన పరిస్థితులు దీంట్లో స్పష్టంగా కనబడతా ఉంటాయి. కాబట్టి అంతిమ లబ్ధిదారుడు యొక్క లక్ష్యం పయనిస్తున్నప్పుడు ఇటువంటి చేయటం అనేది బెయిల్ ఇవ్వటం వల్ల కొంత విచారణకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు సెంట్రల్ జైల్లో ఏ విధంగా గందరగోళం చేసి అరుపులు కేకలు ఏ విధంగా చేశారో మనం చూసాం. అంటే ముద్దాయిగా ఉన్న వ్యక్తి. అలానే న్యాయవాదులు జైలు దగ్గర నిరాహారదీక్ష చేయటం ఏంటండి? విచిత్ర చట్ట ప్రకారంగా ముద్దాయిలకి సహకరించాలి తప్ప వాళ్ళు ఏమి రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకుల్లాగా ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు.
అలానే ధనంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా నిన్న సాక్షి పత్రికలు అయితే చాలా బాగా రాశారు పాపం. పేతాల కుట్రలో భాగంగా ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని, బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. ఇంకేముంది, న్యాయం లేదు కాబట్టి చట్టాలు లేదు కాబట్టి వెంటనే విడుదల చేశారని చెప్తున్నారు. అయ్యా, ఆధారాలు ఏమి లేకపోతే ఉట్టి కేసు అయితే మరి 110 రోజులు జైల్లో ఎందుకున్నారు? సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? ఇక్కడ వచ్చి ఎందుకు సరెండర్ అయ్యారో చెప్పాలి కదా. ఈ రోజున ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎంచేతంటే వాళ్ళు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటే కొత్త కథలు మనుషులు వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి వరుసకు సోదరుడైనటువంటి అనిల్ రెడ్డి పేరు బయటకు వస్తూ ఉంది. అలానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి పాత్ర బయటకు వస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా ఇక నారా లోకేష్ గారి మీద తోసేయటం మొదలెట్టాడు. అంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో నేరస్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా టీడీపీ కార్యకర్తలను చెప్పడానికి తపన పడతా ఉన్నారు. ఇదంతా కూడా ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండోది, ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాలేదు. రాకపోతే వచ్చేవారు అది ఒకటే ఛార్జ్షీట్ ఫైల్ చేయదని చెప్పడానికి కుదరదు కదా. ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు కదా. కాబట్టి ఇక్కడ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని కండిషన్ల పరిగణలోకి తీసుకోవాలండి. ఒకటేంటంటే ఆ నేరం యొక్క గ్రావిటీ ఏంటి, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, లేకుంటే దానికి ఉన్నటువంటి తీవ్రమైన పనిష్మెంట్ పరిస్థితి ఏంటి, వీళ్ళేమన్నా సాక్షులను ప్రభావితం చేయగలరా, ఇలాంటి అంశాలని బెయిల్ ఇచ్చేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. దీంట్లో బెయిల్ ఇచ్చేటప్పుడు పరిగణలోకి తీసుకునే బదులు దీంట్లో డిఫాల్ట్ బెయిల్ అనేది పచ్చి బూతు. ఇంకేతంటే డెఫినెట్గా హైకోర్టు డెఫినెట్గా దాన్ని లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంచేతంటే ఇది డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి అవకాశమే లేదు. కాగ్నిజెన్స్ తీసుకోకపోయినా, ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసినా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లాంటివి ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయకపోయినా బెయిల్ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు అనేకం చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఇచ్చిన తర్వాత పాపం వాళ్ళ యొక్క ఆగడాలు, పాపం మేజిస్ట్రేట్ జడ్జి గారి గుమస్తా మీద వాళ్ళు 5:20కి బెయిల్ ఇచ్చారు. ప్రాసెస్ అంతా రాసుకోవాలి, రిలీజింగ్ ఆర్డర్ రాసుకోవాలి, ఎవరికి వాళ్ళు కవర్లు కట్టాలి, కవర్లు కట్టి టపాల్ ద్వారా పంపాలి. అది 6 దాటిందంట. కృష్ణమోహన్ రెడ్డి గారిది సపరేట్గా ఒకటే ఇవ్వండి మేము రిలీజ్ చేసుకుంటామని అంటే ఇవ్వలేదట. ముగ్గురిది ఒకేసారి కవర్లు పంపుతామని చెప్పి అన్నారట. అందువల్ల ఆ గుమస్తా నిర్లక్ష్యం చేశాడట. అలానే జైలు అధికారులు వెంటనే వదలలేదట, జాప్యం చేశారట. వాడు అది కోర్టు ధిక్కారం అంట. ఇలాగా అంబటి రాంబాబు అయితే ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. అసలు ఆయన నేను లా చదివాను అంటాడు, నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కదా, అంతే మాట్లాడతాడు. ఆయన అసలు కేసే లేదంటాడు. కేసు లేకుండా ఇంతకాలం ఎందుకు జైల్లో ఉన్నాడు, ఎందుకు బెయిల్ రాలేదు, ఎందుకు ఒకసారి బెయిల్ డిస్మిస్ చేశారు, అలానే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు ఎందుకు చీపో అంది, ఇలాంటి ఆర్థిక నేరాల్లో మేము జోక్యం చేసుకోము, మీరు కింద కోర్టులో సరెండర్ పొమ్మని ఎందుకంది, దీంట్లో పెద్ద కోట్ల రూపాయల్లో ఆర్థిక నేరం ఉందని ఎందుకంది, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటేనే కదా. కాబట్టి ఇక్కడ బెయిల్ అనేది రైటు, దాన్ని కాదనం. కానీ ఈ పరిస్థితుల్లో ఇవ్వటం వల్ల కేసు ఇన్వెస్టిగేషన్కి కొంత నష్టం జరిగేట్టు, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం అయితే చాలా స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. కాబట్టి డెఫినెట్గా హైకోర్టు సానుకూలంగా వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే డెఫినెట్గా సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టులో అయినా కానీ డెఫినెట్గా బెయిల్ రద్దు చేయడానికి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా దీంట్లో కనబడుతున్నాయండి. రైట్. నెక్స్ట్ గాది వెంకటేశ్వరరావు గారు, ఏంటి లాయర్స్ ప్రొటెస్ట్ చేయడం జైలు దగ్గర లేట్ అవడంతో కొద్దిగా ధనంజయ రెడ్డి గారేమో అసలు కోపం భయం, మరి ఎందుకని పరామర్శించలేదనే భయమా, జగన్ కోసం మేము ఎంత చేస్తే మమ్మల్ని మేము ఇన్ని రోజులు జైల్లో ఉంటే మాట వరుస కూడా మనం పరామర్శించలేదు అన్న భయం అనుకోవచ్చా, కోపం అనుకోవచ్చా, ఆవేదన అనుకోవచ్చా? మరో పక్కన ఏంటి సార్ అందరూ కూడా చట్టాలు న్యాయాల గురించి మాట్లాడడం, మరి వీళ్ళు చేసిందేమో అందరికి తెలిసిన మ్యాటరే. గాది వెంకటేశ్వరరావు గారు, ఏంటి అసలు చట్టాలు న్యాయాల గురించి లాయర్లు ప్రొటెస్ట్ చేయడం అనేది చాలా వింతగా ఉందండి వెంకటేశ్వరరావు గారు.
ముందుగా మీకు అలానే పెద్దలు సుబ్బారావు గారికి, రాజేష్ గారికి శుభోదయం అండి. రోజు రోజుకి సమాజంలో ఏ రకంగా విలువలు తగ్గిపోతున్నాయో, ప్రొఫెషనల్స్ కూడా ఏ రకంగా దిగజారిపోతున్నారా అంటానికి ఇది ఒక నిదర్శనం. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. వెనక పెద్దలు అన్ని సిస్టమేటిక్ గానే పెట్టారు. రాను రాను ఈ పోకడలు ఏమైందంటే టెక్నాలజీ పేరుతోనో, లేదంటే అభివృద్ధి పేరుతోనో, లేదంటే ఫ్యాషన్ పేరుతోనో ఏ రకంగా మారిపోతున్నాయి అంటానికి ఇది ఒక నిదర్శనం. ఇవ్వాలి కోర్టు అనేది అల్టిమేట్ గా మన ఉన్నటువంటి సిస్టంలో, ఉన్నటువంటి వ్యవస్థల్లో అల్టిమేట్ ఏంటంటే కోర్టే. ఎన్ని తప్పులు చేసి ఎక్కడెక్కడ తిరిగినా కానీ వాడిని శిక్షించే అధికారం ఉన్నది ఒకటి కోర్టుకే. ఇంకా దాని తర్వాత మనం నమ్మేటువంటి దేవుడే. దేవుడు ఉన్నాడు లేడో తీస్తే దేవుడు ఉన్నాడు అనుకుంటాం, దేవుడు శిక్షించాడని చెబుతాం, కానీ డైరెక్ట్ గా ఆయన శిక్షించాడు. శిక్షించే అధికారం ఉన్నటువంటిది కోర్టు ఒకటే, కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు. ఇలాంటి సందర్భాల్లో ఆ కోర్టులో పనిచేసేటటువంటి న్యాయవాదులు రోడ్డెక్కి ధర్నాలు చేయడం అనేది సిగ్గుసేడు. నేను కూడా మా పార్టీ తరఫున లీగల్ సెల్లో ఉన్నప్పుడు వీళ్ళు పార్టీ మీటింగ్లకు కోర్టేశ్వరమంటే అపోజ్ చేసేవాడు. ఎందుకంటే కోర్టుకి కానీ మేము కట్టుకునేటువంటి బ్యాండ్కి కానీ చాలా పవిత్రత ఉంది. వాటిని ఎక్కడ పడితే అక్కడ డిస్క్లోజ్ చేయడానికి కాదే ఉంది. జస్ట్ మేము కోర్టులోకి వెళ్ళేటప్పుడే వేసుకోవాలి, బయటకు వస్తే మామూలుగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను ఈ లీగల్ సెల్ అని చెప్పేసి పార్టీల తరఫున ఉండేవాళ్ళు కోర్టులు వేసుకుని రోడ్ల మీదకి రావటం, కోర్టులతో కూర్చోవటం. ఈవెన్ నాకు తెలిసి మేము కోర్టు కోసం మా యొక్క అడ్వకేట్ల యొక్క జరిగేటటువంటి ఇబ్బందుల్లో కొన్నిసార్లు మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చినప్పుడు కూడా మేము దాన్ని కూడా అపోజ్ చేసేవాడిని. ఎందుకు మామూలుగా మనం వెళ్దాం, మనం లాయర్లు అని తెలియదు, సమాధానం తెలుసు కదా కోర్టులు వేసుకుని ఎందుకని. ఇది మా హక్కుల కోసం మేము పోరాడదు ఎప్పుడు కూడా. అలాంటిది వాళ్ళ దిగజారిపోయే శాంతం కోర్టులు వేసుకుని రోడ్ల మీద కూర్చుని పార్టీ తరఫున కూర్చోవడం అనేది ఇంకా దాన్ని మనం ఏ రకంగా వర్ణించినా కానీ సరే, మా మనోభావాలు దెబ్బతినైనా మళ్ళీ రేపు పొద్దున్న ఎవడో ఒకటి వస్తాడు. మళ్ళీ ఇలా మనోభావాలు అట్లా పక్కన పెడితే అదొక ఆస్పెక్ట్. మీరు చెప్పింది అది పూర్తిగా ఖండించాలి దాన్ని. అసలు ఎట్టి పరిస్థితుల్లో లాయర్కి జైలు దగ్గర సంబంధం లేని విషయం. ఇప్పుడు లాయర్కి కోర్టే. మేము కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మా సీనియర్స్ అసలు నీకే పెట్టారు, నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని. నీ పని అంటే కోర్టులో కదా, వాడిని ముద్దాన్ని తీసుకొచ్చిన తర్వాత కదా నువ్వు, వాడు పోలీసు వాడు నీ ముందుకు వస్తాడు, అసలు నువ్వెందుకు పోలీసు వాడి దగ్గరికి వెళ్ళాలని వాడు. సో ఆ రకంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్ల యొక్క డిగ్నిటీ రాను 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 డిగ్రేడ్ అయిపోయి వాళ్ళ అడ్వకేట్ అంటే ఎంత సులభంగా ఉందో చూస్తున్నాం. బికాస్ ఆఫ్ దిస్ యాక్ట్స్, ఇలాంటి యాక్ట్లు చేయడం వల్లే మన ఈ న్యాయవాదులందరూ కూడా సులభం అయిపోతున్నారు. లేకపోతే న్యాయవాదిని చూస్తే దండం పెట్టేటువంటి పరిస్థితులను పోగొట్టే వాళ్ళ ఈ న్యాయవాదులు వాడి దగ్గరికి దండం పెట్టే పరిస్థితికి వచ్చింది. దానికి కొంచెం కించిత్ చింతిస్తున్నాను నేను కూడా అడ్వకేట్ కాబట్టి. పోతే ఇప్పుడు ఈ బెయిల్స్, ఈ రిలీజ్లు అనేది ఎప్పుడు కూడా బెయిల్ ఎప్పుడు రైట్ అనండి అక్యూజ్డ్కి. ఎందుకంటే ఏమంటామంటే ముద్దాయి అప్పుడు వరకు కూడా ఆక్షేపణ అతని మీద ఏంటంటే ఎలిగేషనే, ఇంకా ప్రూవ్ కానప్పుడు ఏంటంటే వీళ్ళు జ్యుడిషియల్ కస్టడీకి ఎందుకు అడుగుతారంటే పోలీసులు, అది ఏ కేసైనా కానీ, చిన్న కేసైనా పెద్ద కేసైనా, ఆఫెన్స్ సంవత్సరం శిక్ష పడేదైనా, 6 నెలలు శిక్ష పడేదైనా, లేదంటే లైఫ్ లేదంటే డెత్ పెనాల్టీ ఉన్నటువంటిది అయినా సరే వాళ్ళు పోలీసులు కోర్టు ముందు తీసుకొచ్చేటప్పటికి జస్ట్ ఎలిగేషన్ అతని మీద అంతే, ఇతను చేశాడు అనేది అది నిరూపణ అయిన తర్వాత శిక్ష అప్పుడే. కానీ అంటిల్ దెన్ వాళ్ళని మనం ఏమంటామంటే ఎలిగేషనే కాబట్టి బెయిల్ అడుగుతాం. ఇప్పుడు కూడా బెయిల్ రైటే. ఇప్పుడు నేను ఒక ముద్దాకి చేస్తున్నప్పుడు నా ఆలోచన ఎటువంటిది న్యాయవాదిగా, అతను బెయిల్ తీసుకురావాలి అంతే. నేను ఎంతసేపు అతను తప్పు చేయలేదు అనేదే మాట్లాడతా. మనం ప్రాసిక్యూషన్ ఉన్నప్పుడు తప్పు చేసా అంటాం. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ఇతర న్యాయవాదులు అటుంటే ఒక రకం, ఇటుంటే ఒక రకంగా మాట్లాడతాము. అది ప్రాసెస్, లీగల్ ప్రాసెసే. ఈ జ్యుడిషియల్ కస్టడీకి వచ్చేటప్పుడు కూడా వీళ్ళు క్లియర్గా పోలీసులు అడిగేది ఏంటంటే, ఈ కేసులో మాకు ఈ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, టైం కావాలి మాకు, ఇతను బయటకు వస్తే ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, అతను ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి ఉంది, విట్నెస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది, లేదంటే కేసును తారుమారు చేసేటానికి అవకాశం ఉన్నాయి, కాబట్టి ఇతన్ని కస్టడీలో ఉంటుంటే మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా అనేది మనకి సిస్టమ్. జ్యుడిషియల్ రిమాండ్ అడిగేది వీళ్ళు ఒక రిక్విజేషన్తో వస్తే ఆ రిక్విజేషన్ మీద జడ్జి గారు దాన్ని యాక్సెప్ట్ చేయటమా లేదా, రిమాండ్కి తీసుకోవటం తీసుకుంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, వెళ్ళి రిమాండ్ తెచ్చినప్పుడే న్యాయవాదులు అక్కడ ఆర్గ్యుమెంట్లు చేయటం, ఒకళ్ళ ప్రాసిక్యూషన్ తరఫున తీసుకోవాలంటాం, వీళ్ళేనో లేదు ఇది వేరే, అసలు ఆ సిస్టమ్ లేదండి. అసలు రిమాండ్ తీసుకోవాలా తీసుకోకపోవటం అనేది పూర్తిగా మెజిస్ట్రేట్ యొక్క డిస్క్రిప్షన్. అది అసలు దాంట్లో ఓదాపోదాల క్వశ్చన్ లేదు. అడ్వకేట్ పాత్ర ఎప్పుడు వస్తుంది, మెజిస్ట్రేట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది బెయిలబుల్ అయితే బెయిల్ ఇవ్వకపోతే నాన్ బెయిల్గా పరిగణిస్తే నాన్ బెయిల్ అప్పుడు బెయిల్ వేసుకుని అడగటమే. కానీ సిస్టమ్ కూడా మారిపోయింది చూస్తున్నాను. పెద్దలు సుబ్బారావు గారు ఉన్నారు, మరి నేను చెప్పేదంతా యాక్సెప్ట్ చేస్తాను లేదు, కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే
నాకు తెలిసినటువంటి ప్రాక్టీస్ ఏంటంటే అసలు ఆ సిస్టమ్ లేదు. అసలు మేజిస్ట్రేట్ని తీసుకోమంటాం కానీ వద్దంటాం కానీ అసలు రైట్ లేదు. అసలు పోలీసు వాళ్ళు రిక్విజేషన్ మీద వచ్చిన తర్వాత అది పూర్తిగా మేజిస్ట్రేట్ యొక్క ఆయన యొక్క రైట్. అది దాంట్లో ఆయన చూసిన తర్వాత తీసుకోవాలా వద్దా, ఇక్కడ అవసరం ఉందా లేదా అనేది. కానీ మారిపోయింది అసలు, సిస్టమ్ కూడా మార్చేస్తున్నారు. కోర్టులో ప్రొసీజర్ కూడా మారిపోయేటటువంటి దుస్థితి వాళ్ళు ఉంది. కోర్టులు అది కూడా ఒక రకంగా మేము బాధపడేటటువంటి పరిస్థితులే. కోర్టులో కూడా అసలు ఏం జరుగుతుందో, అసలు సిస్టమ్ ఏంటి అనేది కూడా కొన్ని మారిపోయినాయి. అసలు సిస్టాలు కూడా మారిపోతున్నాయి ఇవాళ. అలాంటి పరిస్థితులు కూడా కోర్టులు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఇవాళ ఇక్కడ మనం ఇవాళ మాట్లాడుకునేది వచ్చేసి పూర్తిగా ఎగనెస్ట్ గవర్నమెంట్ జరిగినటువంటి అఫెన్స్. ఇది ప్రభుత్వ సొమ్ముని, ప్రజలకు చెందవలసినటువంటి సొమ్ముని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా ఇక్కడ మిస్అప్రోప్రియేషన్ జరిగింది, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి కేసు, ఇక్కడ మన ముందు ఉన్నటువంటి కేసు ఇవాళ జరుగుతున్నది. దీంట్లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే కింద స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి కేసు అది. సో దాంట్లో బెయిల్ ఇచ్చేటప్పుడు కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా పైన ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ ఖచ్చితంగా ఆలోచన చేయాలి. అక్కడ లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. లా అంటే ఏదో పుస్తకాలే కాదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ జరుగుతున్నప్పుడు అక్కడ ఎంతవరకు వచ్చింది, దీంట్లో ఖచ్చితంగా మాకు చట్టం ప్రకారం ఏంటంటే కొంత టైం బౌండ్ ఉంది. కొన్ని అఫెన్స్లకి 90 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, కొన్ని అఫెన్స్లకి 60 days లోపల కంప్లీట్ చేయాలి. అసలు 160 24 hours అంటారు. కానీ 90 days 60 days ఇచ్చిన తర్వాత ఆ డేస్ లో కనుక మీరు అవ్వతే డిఫాల్ట్ బెయిల్ ఉందా, సుబ్బారావు గారు చెప్పిన డిఫాల్ట్ బెయిల్ అనేది. కానీ ఇక్కడ ఛార్జ్ షీట్ వేశారు. అది పూర్తి ఛార్జ్ షీట్, సగం ఛార్జ్ షీట్ అనేది ఉంటుంది. ఛార్జ్ షీట్ అంతే. తర్వాత కోర్టు పర్మిషన్తో మళ్ళా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే భాగంలో ఉన్నటువంటి పరిస్థితులు వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, నేర నిరూపణ అయినప్పుడు చేసుకుంటూ పోతుంటారు. అది చట్టం చెప్తున్నది పని. అది దాంట్లో 1 2 3 డే ఉండవు దాంట్లో. సో వన్స్ ఛార్జ్ షీట్ అయిన తర్వాత దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిఫాల్ట్ బెయిల్ అనేది. కానీ ఇక్కడ ఇప్పుడు 100 రోజులైనా ఇవ్వచ్చునా, లేదంటే 200 రోజులు ఉంచాలా, ఇంకా ఉంచాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఉంచాలి. నేను చెప్పేది ఎందుకు ఉంచాలి, ఇక్కడ దీంట్లో చాలా మంది ప్రముఖుల యొక్క పాత్ర ఉంది. కొన్ని వేల కోట్ల అవినీతి జరిగిందనేది ఇక్కడ ఉన్నటువంటి కేసు యొక్క ప్రయారిటీ. ఇక్కడ ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. అవినీతి అంటే ఎవరిది, అది ఇండివిజువల్ కాదు, ఎవరిదో ఒకరితో కొట్టేయటం కాదు. ఇక్కడ ఒకరితో కొట్టేసి అది వేరు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంకు సంబంధించిన అధికార దుర్వినియోగం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కొట్టేశారు. ఆ కొట్టేసిన దాని వల్ల ప్రజల ప్రాణాలు పోయి, ఒక పక్కన చూస్తే ఇన్సెట్లు ఎక్కడమ్మటం వల్ల ప్రజల ప్రాణాలు పోయి, తద్వారా దానివల్ల అధికారాన్ని డబ్బు ఇష్టం వచ్చినట్టు ఒక పాలసీని క్రియేట్ చేసి, గవర్నమెంట్ ఒక పాలసీని, అంతకుముందు ఉన్న పాలసీని కాదని ఇంకొక పాలసీని క్రియేట్ చేసి ఆ పాలసీ ద్వారా చేశారన్నప్పుడు దాంట్లో లెంగ్తీ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు కూడా డేస్ టుగెదర్ లో చేయలేరది. దీంట్లో చాలా ప్రయత్నం ఉంటుంది దీంట్లో. ఎందుకంటే వేల కోట్ల రికవరీ ఉంది, దీంట్లో డబ్బులు రికవరీ చేయాలి. అట్లాగే అసలు డాక్యుమెంట్లన్నీ సీజ్ చేయాలి. ఆ పాలసీ ఏ రకంగా వచ్చింది, ఆ పాలసీలు ఎవరెవరు కూర్చున్నారు, ఆ పాలసీ వల్ల ఏ రకంగా జరిగింది, ఆ ప్రభుత్వ షాపుల్లో నిజంగా పూర్తిగా ప్రభుత్వం ద్వారా అమ్మారా, లేదంటే వేరే మందు తీసుకొచ్చి ఆ ప్రభుత్వం ముసుగులు అమ్మారా, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళనుకున్నట్టుగా 90 days 60 days అవుతుంది. సో మెయిన్ గా ముద్దాయిలు వీళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు బయటకు వస్తే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. అదే అడిగేది కూడా. వీళ్ళు కనుక లోపల ఉండకుండా బయట ఉంటే మా ఇన్వెస్టిగేషన్ ప్రభావం జరిగే ప్రభావం ఉంది, కేసును పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ చేయలేమనే పోలీసులు అడుగుతారు. అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్ కొంచెం ఆ దిశగా కూడా ఆలోచించాలి. వాళ్ళు 100 రోజులు ఉన్నారు కాబట్టి ఇచ్చేద్దాము అంటే ఎస్, ఒక పక్కన డిఫెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడుగుతాం. ఏదో 120 రోజుల నుంచి ఉన్నారంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏముంది, వాళ్ళు మీరు పెట్టే కండిషన్ అన్నిటి కూడా ఓబలైజ్ చేస్తాము, మీరు ఏ కండిషన్ అయినా పెట్టండి రిలీజ్ చేయమని అడుగుతాం. కానీ ఇక్కడ ఆ కండిషన్లు పెట్టి రిలీజ్ చేసేటటువంటి పరిస్థితి ఉందా లేదని ఒకసారి కోర్టు కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. దీంట్లో ఆ రకంగా కోర్టు ఆలోచన చేసిందా లేదా అనేది ఇవాళ గవర్నమెంట్ తరపు నుంచి హైకోర్టుకి వెళ్తారు కాబట్టి హైకోర్టు నుంచి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయాలి దాంట్లో. రైట్ సార్. ఎందుకంటే దీనికి చాలా చాలా పెద్ద పెద్ద క్రైము, ప్రజల సొమ్ముతో ముడిపడింది. దీనివల్ల ఒక రాజకీయ అనిశ్చితే కాదు, అసలు రకరకాలైనటువంటి రేపు ఇంకోటి వచ్చేసి నేను చేయొచ్చు ఈ రకంగా అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కోర్టులు ఖచ్చితంగా ఓటుని అంతవరకు చూడటం కాదండి. అది రాష్ట్రం యొక్క పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచన చేయాలి. ఆ పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద కూడా మనం డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన హైకోర్టు ఏం చేస్తుందో చూద్దాము. అక్కడ బెయిల్ రైట్ అనేది ఒక పక్కన పెడితే ఖచ్చితంగా ఉన్నటువంటి సీరియస్నెస్ ని బట్టి ఆపవలసిందేమో దాన్ని కొంతకాలం. ఇంకా ఎందుకంటే ఇంకా జరుగుతుంది కదా, కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి. పేర్లు వచ్చినప్పుడు కొంతకాలం ఆపాల్సిందని నాలంటే వాళ్ళని, ఎందుకంటే రాష్ట్రము ప్రజల గురించి ఆలోచించే వాళ్ళం ఇప్పుడు కూడా ఆ దిశగానే ఉంటుంది. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సుబ్బారావు గారు, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పిన పాయింట్స్, మెజిస్ట్రేట్ సంబంధించి లాయర్ సంబంధించిన విషయంతో పాటు కూడా కోర్టు ఆదేశాలను కూడా వీళ్ళు ధిక్కరించారు, మేము నిరసన తెలిపిన తర్వాతే మమ్మల్ని విడుదల చేయడం జరిగింది అని ధనుంజయ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి అసలు?
ఇంత ఆవేశంగా ఇంత ఇదిగా మాట్లాడడం నిజంగానే ఈ విధంగా జరిగిందంటారా, కావాలనేనా లేదా ప్రొసీజర్లో ప్రకారం జరుగుతుంటారా? ఇక్కడ ఒకటండి, 5:20 బెయిల్ ఆర్డర్ ఇచ్చారు. బెయిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత రిలీజింగ్ ఆర్డరు అక్కడ సిబ్బంది, కోర్టు సిబ్బంది రాసుకోవాలి. రాసుకొని స్టాంపులు వేసి మేజిస్ట్రేట్ గారు సంతకం పెట్టించేసి కవర్లో పెట్టి తపా ద్వారా పంపాలి. కానీ వీళ్ళు ఏదో ఒకటి అయిపోయిన తర్వాత ఒకటే ఇచ్చేసేయంటే, ఒకే క్రైమ్ నెంబర్లో 3 బెయిల్ మంజూరు చేస్తే మిగతా 2 తర్వాత రాసేయండి, టైం లేదు కదా, టైం లేట్ అయిపోతుంది కాబట్టి మాకు ఒకటే ఇవ్వమంటే ప్రొసీజర్ ప్రకారం ఇవ్వరు. ఒకే క్రైమ్లో 3 రిలీజింగ్ ఆర్డర్లు ఇవ్వాలి కాబట్టి, 3 ముద్దాయిలకు ఇవ్వాలి కాబట్టి 3 రాసిన తర్వాత ఒక్కరితోనే టపా పంపుతారు తప్ప వీళ్ళు ఒక్కొక్క టపాకి ఒక్కొక్కరిని పంపరు. కానీ దాన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మిత్రులు చెప్పారు. కానీ ఎందుకంటే బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి 13 సంవత్సరాల నుంచి బ్యాండ్ కట్టుకోకుండా కోటేసుకొని వెళ్ళొచ్చు. ఓకే, బ్యాండ్ కట్టుకొని ఈవెన్ ధర్నాలకే కాదు, ఆ ఇంటి దగ్గర నుంచి కోర్టుకి వెళ్ళటానికి కూడా బ్యాండ్ కట్టుకొని వెళ్ళకూడదు. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ వైలేషన్. అది కూడా తెలియకుండా ధర్నాలు చేయటం, జైలు ముందు కూర్చోవటం అది వాళ్ళ విధుల్లో భాగం కాదు. అలా చేయాలంటే కోర్టు వదిలేసి పొలిటికల్గా ధర్నాలు చేయటం దాన్ని ఎవరం కాదనం, అది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛే. కానీ ప్రొఫెషన్ని అబాస్బాల్ చేసే విధంగా రోడ్డు మీద కూర్చోవటం ఏంటి అడ్వకేట్, జైలు ముందు కూర్చోవటం ఏంటండి? లేకపోతే తప్పేమని జరిగితే న్యాయ పోరాటం చేయి, చట్ట ప్రకారంగా ఫైట్ చేయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యాయమూర్తి గారు నేను కాగ్నిజెన్స్ తీసుకోలేదని ఒకటి, అభియోగాలు అసంపూర్తిగా ఉన్నాయని, అసంపూర్తిగా ఉన్నాయో సంపూర్తిగా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టేజ్లో న్యాయమూర్తి నిర్ధారించడం అనేది కరెక్ట్ కాదు. కానీ అభియోగాలు అసంపూర్తిగా ఉన్నాయి, ఛార్జ్షీట్ వేయలేదు, ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్షీట్, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, ఆ ప్రాతిపదిక మీద ఇవ్వటం. అంతేకాకుండా గతంలో దీని మీద సుప్రీంకోర్టు అనేక తీర్పులు ఇచ్చింది. ఆ తీర్పులను కూడా పరిగణలోకి తీసుకోకుండా రిలీజ్ చేయటం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదేమైనప్పటికి కూడాను మొత్తం సొమ్ము రావట్లేదని కూడా ఒక కాజు రాశారట దాంట్లో. ఓకే, ఎక్కడైనా ఏ నేరంలో అయినా మొత్తం సొమ్మును రాబట్టడం సాధ్యమేనా? టైం టేకన్ తీసుకుంటుంది. కొన్నిట్లో దొంగతనాల కేసులు అయితే అసలు నీకు రికవరీ అవ్వదు, ఏదో కొద్దిగా రికవర్ అవుద్ది. ₹1,00,000 పోతే ఒక ₹1,000 ₹2,000 చూపిస్తారు, అంత మాత్రం చేత కేసు పోతుందా? బెయిల్ ఇవ్వడానికి అది ఒక గ్రౌండా? కాబట్టి ఇక్కడ న్యాయమూర్తి గారు దీన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణలో తీసుకొని చెప్పడంలో ఎక్కడో లోపం జరిగినట్టుగా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికి కూడాను దాన్ని బెయిల్ ఇవ్వడాన్ని అసలు కేసు లేకపోవటం వల్లనే బెయిల్ ఇచ్చారని, లేకపోతే రాజకీయ ప్రతీకార వాంచని, రెడ్ బుక్లో భాగం అని చెప్పేసని ఇలాగా వింత వాదనలు చేసుకొని పేజీలు రాసుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. నిన్న సాక్షిపత్రిక ఒక పేజీ కేటాయించారు ఏకంగాను. వాళ్ళని పొగట్టడానికి వాళ్ళు స్వతంత్ర పోరాట యోధుల్లాగా వాళ్ళ ఫోటోలు వేసేసి రాశారు. కానీ ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి, ఎందుకు రాశారనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే 110 రోజులు జైల్లో ఉన్నాము, అంతిమ లబ్ధిదారులు జోలికి వెళ్ళలేదు కాబట్టి ఏదైనా బయట పెడతారేమో అని చెప్పేసి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడానికి ఏమన్నా ఈ యొక్క పేజీని కేటాయించారేమో అనిపించింది నాకు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి, దీంట్లో కోట్లాది రూపాయలు దేశవ్యాప్తంగా అవినీతి కుంభకోణం అని చెప్పేసి వెలుగు చూసింది. ఇటువంటి కేసుల్లో న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా ఉండాలి ఆర్థిక నేరాల్లో అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. సంజయ్ లాంటి కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పింది, ఇటువంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలి, ఆర్థిక నేరాలు సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయన్నది. మరి అటువంటి 30,000 మంది చనిపోయారు. దాదాపుగా 52-53% ప్రజల యొక్క కిడ్నీలు, లివర్లు చెడిపోయినాయి. ప్రజల ప్రాణాలతో, ఆరోగ్యాలతో ఆడుకున్నారు. కోట్లాది రూపాయలు గడించి రియల్ ఎస్టేట్లు చేసుకున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, దుబాయ్కి తరలించారు, దెన్నలు పెట్టుకున్నారు, విడిగా ఆ సొమ్ముని వివిధ వ్యాపారాలకు వాడారు. కానీ దీంట్లో ఏమీ లేదని మేము చాలా పతితులమని చెప్తూ ఉన్నారు.
అసలు ప్రైవేటు ఇళ్లలోనూ ప్రైవేటు కొంపల్లోనూ కూర్చొని పాలసీ నిర్మాణం చేసే అధికారం, పాలసీ నిర్ధారించే అధికారం ఎవరిచ్చారండి వీళ్ళకి? వీళ్ళకి అధికారం ఉందండి? కృష్ణమోహన్ ఎవరు, బాలాజీ గోవిందప్ప ఎవరు, ధనంజయ్ ఎవరు? వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళు ఎందుకు పాలసీ డెసిషన్లో ఉన్నారు? లేదంటే మిథున్ రెడ్డి ఎవరు, విజయసాయి రెడ్డి ఎవరు? వీళ్ళు ఎందుకు ఉన్నారు? ఇంకోటి ఏమంటారంటే వాళ్ళు మేజిస్ట్రేట్ ముందు 164 వాంగ్మూలాలు ఇప్పిస్తా ఉన్నారు, అలానే అప్రూవర్గా మాట్లాడానికి ప్రోత్సహిస్తా ఉన్నారు, తద్వారా మా ప్రతిపక్ష పార్టీలని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరు ఇరికించా ప్రయత్నం చేయాల? సత్యప్రసాద్ కానీ లేదంటే ఆనాటి ఎండి కానీ చాలా స్పష్టంగా వాళ్లే న్యాయస్థానంలో పిటిషన్లు వేశారు, మేము అప్రూవర్గా మారిపోతాము అని చెప్పేసని. దాని మీద మీరు అరెస్ట్ అన్నా అవ్వండి, రిమాండ్లో ఉండండి, లేకపోతే ముందస్తు బెయిల్ మీద ఉండండి, ఏది లేకుండా మేము ఈ పిటిషన్ ఎలా చేస్తామని చెప్పేసి నిర్ణయం చేశారు. వాళ్ళ బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ చేసినప్పుడు కూడా ముందస్తు బెయిల్, ఇది చాలా ఆర్థిక నేరం, ట్రంకుల కొద్దీ సాక్ష్యాలు ఉన్నాయి, అలానే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, అలానే రిట్రైవ్ చేసిన ఎవిడెన్స్ ఉంది, సాక్షులు ఉన్నారు, కాబట్టి అప్రూవర్లు అవసరం లేదు, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళు కేసు కోర్టులో తేలే వరకు జైల్లో ఉండాలని చెప్పినటువంటి న్యాయమూర్తి ఈ దీంట్లో ఎలా బెయిల్ ఇచ్చాడో ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, దీని మీద సిట్ ఇమీడియట్ గా స్పందించడం, హౌస్ మోషన్ మూవ్ చేయడం అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా దీని మీద ఉన్నత న్యాయమూర్తులు కూడా ఆలోచిస్తారని, తగు నిర్ణయం తీసుకొని వీళ్ళ బెయిల్ రద్దు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు, మాకు ఏదైతే కోర్టు మాకు బెయిల్ ఇచ్చింది, ఆదేశాలు ఇచ్చినాయి, అయినా సరే మమ్మల్ని విడుదల చేయలేదు, కావాలనే విడుదలలో ఆలస్యం చేశారు, మేము నిరసన తెలిపిన తర్వాతే మమ్మల్ని విడుదల చేశారు, చట్టం న్యాయం అని చెప్పని మాట్లాడడాన్ని ఏంటి ఎలా చూడొచ్చు? అసలు ఇప్పటివరకు ఎప్పుడూ లేదు లాయర్స్ ప్రొటెస్ట్ చేయడం. అండ్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మరి వెంటనే రిలీజ్ చేయాలి, కానీ శనివారం అవ్వలేదు, ఆదివారం యాక్చువల్గా రిలీజ్ చేయరు, మండే రిలీజ్ చేస్తారు, కానీ వీళ్ళని ఆదివారం రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా నేను ప్రస్తావించాలి. ఇవాళ న్యాయమూర్తి గారి ముందుకు బెయిల్ పిటిషన్ వచ్చింది. బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడు ఆ బెయిల్ అడుగుతున్న వ్యక్తుల నేపథ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇదే గోవిందప్ప బాలాజీ, ఇదే ధనంజయ రెడ్డి, ఇదే కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళని విచారణకు రమ్మని చెప్పని నోటీసులు ఇస్తే డిఫరెంట్ డేట్స్లో 4 సార్లు నోటీసులు ఇస్తే కూడా వాళ్ళు విచారణకు సహకరించకుండా పారిపోయారు, సుప్రీంకోర్టుకి అబ్స్కాండ్ అయ్యి వాళ్ళు అన్ని న్యాయపరమైన అవకాశాలని వినియోగించుకొని అంతిమంగా దారులన్నీ మూసుకుపోయిన తర్వాత అప్పుడు వచ్చి గత్యంతరం లేని పరిస్థితిలో సరెండర్ అయ్యారు. అంటే వాళ్ళని న్యాయబద్ధంగా మీరు సహజ న్యాయం ప్రకారం మీకు నోటీసులు ఇస్తున్నాం, మీ వర్షం చెప్పుకోండి అని చెప్పని నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. అంటే వాళ్ళు వ్యవస్థలను గౌరవించాల, వ్యవస్థలను ధిక్కరించారు. అటువంటి వ్యక్తుల గురించి వాళ్ళకి బెయిల్ నమోదు చేసుకోగానే బెయిల్ ఇవ్వాల్సిన నెక్స్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళు విచారణకి సహకరించడం లేదు, కేసును ప్రభావితం చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. అటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు న్యాయమూర్తి గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఉండాల్సింది. విచారణకు సహకరించని వ్యక్తులకి వాళ్ళని బయటకు ఎలో చేస్తే బయటికి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఒకవేళ హైకోర్టులో వాళ్ళకి ఇచ్చిన బెయిల్ రద్దు అయింది అనుకోండి, రద్దు అయితే వీళ్ళు వచ్చి సరెండర్ అవుతారా? ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ పారిపోయే ప్రయత్నమే చేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా దారులు మూసుకుపోతేనే అప్పుడే వచ్చి సరెండర్ అయ్యే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు చట్టానికి బద్దులైన వ్యక్తులుగా వాళ్ళు వ్యవహార శైలి లేదు అనేది గతంలోనే ప్రూవ్ అయిన ఫ్యాక్టర్. కాబట్టి న్యాయమూర్తి గారు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేది. ఇవాళ ఆ విధంగా కాకుండా ఏదో రొటీన్ ప్రాసెస్లో మీరు డిఫాల్ట్ అనే ఒక సాకు మీద కనుక బెయిల్ ఇచ్చినప్పుడు అది డిఫాల్ట్ వర్తించదు అని అందరూ చెప్తున్నా కూడా ఆ డిఫాల్ట్ ప్రాతిపదిక మీద వాళ్ళకి అటువంటి వ్యక్తులకి ఆ వెసులుబాటు కల్పించడం అనేది 100% ఇవాళ ఉన్నత న్యాయస్థానం దాని పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నాం. అదే సందర్భంలో నిన్న ఇప్పుడు జైలు మాన్యువల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2006లో నేను కూడా ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా. 2006 లోకల్ బాడీ ఎలక్షన్స్ దగ్గర మా గ్రామంలో నాకు పోలీసులకి ఘర్షణ జరిగింది. ఆ కేసులో నేను అక్యూజ్ నెంబర్ 1, నాతో పాటు ఇంకొక 32 ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ముందే అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకొని వచ్చారు. నేను కోర్టులో సరెండర్ అయ్యాను. నాకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ బెయిల్
పేపర్స్ టైంలో వస్తేనే నన్ను విడుదల చేశారు. లేకుంటే ఎవరికి మొహాటాలు ఏముండవు, జైలుకు మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో ఈ టైం లోపు ఈ లోపలికి తీసుకోవాలి, ఈ టైం లోపు బయటికి విడుదల చేయాలనేది వాళ్ళకి స్ట్రిక్ట్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయి. దాన్ని దాటి మనకేదో మొత్తం లావుగుంది కదా అని చెప్పని, మనకేదో రాజకీయ పండదండలు ఉన్నాయని చెప్పని, మన కోసం పెద్దగా కేకలేసి తలుపులు తట్టి రచ్చ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పని 100% నిన్న ఆ విధమైన హంగామా వాళ్ళు అక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు అన్ని గంటల సేపు ఉదయం 5:30కి వాళ్ళు అక్కడికి వచ్చి 9:30కి వీళ్ళు బయటకు వచ్చే వరకు అంతమంది అక్కడ గ్యాదర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని కట్టడి చేయడంలో విజయవాడ పోలీసులు అట్టర్ ఫ్లాప్. అది అసలు అంతమందిని అక్కడ గుమ్ముకోండేవ్వకూడదు. బయటకు వచ్చిన వాళ్ళు వస్తారు, మీరు ఒక సర్టెన్ దూరం తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. అంతేగాని మీరు వెళ్ళేసి ఆ నారాయణమూర్తి అని అతను పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు, ఎవడ్రా లోపల ఏం జరుగుతుంది, అక్కడి నుంచి లోపల నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఈ మెయిన్ గేట్ వరకు ఎలా రాగలుగుతున్నాడు, లోపల ఉన్న అతను మెయిన్ గేట్ వరకు వచ్చి అతన్ని ఇక్కడ దాకా ఎందుకు ఎలా చేశారు లోపలికి, మీరు లోపల ఉన్న అతను అక్కడ దాకా వచ్చి పెద్ద పెద్దగా అరుపులు వేయటం, ఆ అరుపులు విని వీళ్ళు ప్రొవోకేట్ అవ్వటం, ఈ బయట ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని అధికారులను బూతులు తిట్టడం, దానికి ఇంకా డ్రామాను రక్తి కట్టించడం కోసం అని చెప్పని న్యాయవాదులు వెళ్ళి రోడ్ల మీద ధర్నాలకు కూర్చోవటం, ఇది 100% పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ 5:30కి వాళ్ళు అక్కడ గ్యాదర్ అయినప్పుడు ఎంతసేపట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ జైలు అధికారులు ఆ బయట ఉన్న సెంట్రీకి వీళ్ళ వెహికల్స్ అక్కడ ఆగుతున్నది కనిపిస్తూ ఉంది కదా, అతను పై అధికారులకు ఇన్ఫార్మ్ చేసే ఉంటాడు కదా, వాళ్ళు జైలు అధికారులు పోలీసులకి సమాచారం ఇచ్చే ఉంటారు కదా. ఇమ్మీడియట్గా వచ్చేసి మొత్తాన్ని దూరంగా తోసేయాల్సిన దగ్గర తోసేయకుండా ఎందుకు ఈ అడిషనల్ ప్రివిలేజెస్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు? రాజకీయ నాయకులైన మాత్రాన వాళ్ళకి ఏమైనా అదనపు కొమ్ములు ఉన్నాయా? అదే ఒక సామాన్య కుటుంబం ఆ జైలు నుంచి బయటకు వచ్చే సందర్భంగా మా కుటుంబ సభ్యుడిని త్వరగా విడుదల చేయండి అని చెప్పని అదే జైలు తలుపులు ఆ విధంగా బాధ్యత ఒక సివిలియన్ విషయంలో అయితే ఇంత మర్యాద పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుందా? కాబట్టి ఇక్కడ 100% ఈ విషయంలో ఆ విజయవాడ పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా చాలా బాధ్యతారాహిత్యంగా ఉంది. ఇటువంటి చర్యలకి ఉసిగొల్పినట్టుగా ఉంది. ఈ విధంగా చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ విధంగా జైలు మీద దండయాత్రలాగా ఉంది ఇది. వాళ్ళకి బెయిల్ వచ్చి ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని బయటకు వచ్చినట్టు లేదు. వీళ్ళు ఏదో మేము బెదిరించి దౌర్జన్యం చేసి వాళ్ళని వాళ్ళ లోపల ఉన్న అధికారులను భయకంపితులు చేసి వీళ్ళని బయటికి తెచ్చుకోగలిగాము అన్న ఒక విజయగర్వంతో వాళ్ళ వ్యవహార శైలి ఉందో తప్ప న్యాయమూర్తి గారు న్యాయస్థానంలో ఇచ్చిన బెయిలు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించిందన్న అంశమే లేదు అక్కడ. అంతటి హంగామా వాళ్ళు సృష్టిస్తూ ఉన్నప్పుడు చట్టపరంగా ఇమ్మీడియట్గా అవసరమైతే ఈ రోజైనా సరే అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ తలుపులు బాధ అరుపులు అరుస్తూ ఉన్నాడని అంబటి రాంబాబు గారు ఇది ఇట్లా 2 వేళ్ళు పెట్టి థమ్స్అప్ చూపిస్తూ ఉన్నాడు. అంటే మీరు బాగా చేస్తున్నారు ఇంకా చేయండి అని చెప్పని. అంటే ఏ విధమైన బాధ్యతారాహిత్యం ఇది? ఆయన ఒక మాజీ మంత్రిగా ఉన్నాడు. ఇందాకే సుబ్బారావు గారు చెప్పినట్టుగా ఆయన కూడా నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, చదువుకున్న వ్యక్తి, చట్టం గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ ప్రొసీడింగ్స్ గురించి ఇవాళ వీళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి రాలా. 1989లో ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉన్న వ్యక్తులు ఈ విధమైన వ్యవహారాలు కనపరుస్తూ ఉన్నప్పుడు 100% ఆ విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి. అదే జైలు లోపలికి తీసుకెళ్లాలని కూర్చోబెడితే ఆ జైలు మీద దండయాత్ర చేసి ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకు కూడా అర్థమవుద్ది. కాబట్టి ఈ విషయంలో పోలీసులు కొంచెం కాదు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇదే వ్యవహారాలు కనుక కనపరిస్తే ఇవాళ జైలు మీద దండయాత్ర చేశారు, పోలీసుల మీద రుబాబు చేస్తూ ఉన్నారు, కోర్టుల్లో దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి వ్యవహారశైలి గురించి గత వాయిదా సందర్భంగా జడ్జి గారు మందలించడం జరిగింది. మీరు ఎందుకంత సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఉన్నారు, మిగిలిన అక్యూజర్ అందరూ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఎందుకు మీ మర్యాద మీరు నిలుపుకోకుండా ఇంతకు అరుపులు కేకలతోటి ఈ వాతావరణాన్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు అని చెప్పని ఆ విధమైన వ్యవహారశైలి అతను కనపరుస్తూ ఉన్నప్పుడు అవసరమైతే తీసుకెళ్ళి ఎక్కడైనా సరే వేరే జైల్లో సాలిటరీ సెల్ అతను పడేయాలి. అంతేగాని అనవసరపు మర్యాదలు వీళ్ళకి కొనసాగించాల్సిన నష్టం లేదు. ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దుర్వినియోగం చేసుకుంటున్న వ్యక్తులకి హక్కులు మర్యాదలు పాటించాల్సిన నష్టం అయితే లేదు. చట్టాన్ని వాళ్ళు గౌరవిస్తే వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం తెలియని వ్యక్తులకి మర్యాద ఇవ్వాల్సిన నష్టం అయితే ఉండదు. ఎస్ సార్. వెంకటేశ్వరరావు గారు, ఈ యొక్క ఛార్జ్షీట్లో ఏసీబీ కోర్టు చెప్పిన ప్రకారం వివరాలు ఇందులో లోపాలు ఉన్నాయి అని చెప్పడం ఎందుకని సిట్ ఆవేలో ఎందుకని ఆలోచించలేదు? ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడం, ఇప్పుడు ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేయడం, ఈ నేపథ్యంలో అసలు ఛార్జ్షీట్లోనే పర్ఫెక్ట్గా కనుక ఉంటే
మరి ఏదైతే నిందితులుగా ఉన్న వాళ్ళకి బెయిల్స్ వచ్చే అవకాశం ఉండదు కదా, ఏమంటారు? ఇక్కడ లేదండి, అట్లా మనం వాళ్ళని అనడానికి కూడా లేదు. ఎందుకంటే డిఫరెంట్ కేసు అండి ఇది. ఇది ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది చూడండి. ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీలో కొన్ని వందల వేల కోట్లు మిస్అప్రాప్రియేషన్ జరిగింది అనేటువంటి కేసు. దీంట్లో ఇట్స్ నాట్ అన్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీగా ఇన్వెస్టిగేషన్ జరగదు దీంట్లో. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నటువంటి దాన్ని రికవరీ అనేది చూపించాలి. ఇక్కడ కోర్టులో నిలబడాలంటే, కేసు నిలబడాలంటే ఖచ్చితంగా రికవరీ జరగాలి. ఇక్కడ ఇప్పుడు 13 కోట్లు 11 కోట్లు దొరికినాయి, అది కాదు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలిగేషన్ ఏంటి, ఇంకా ఎక్కువ జరిగిందని కదా. సో జరిగిందన్నప్పుడు దీంట్లో రకరకాలైనటువంటి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి పెద్దలందరూ పాత్ర దీంట్లో. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అప్ టు ముఖ్యమంత్రి దాకా ఉందనేది కదా వాళ్ళు జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా దీంట్లో ఉందనేది కదా మనం మాట్లాడుతున్నది. కానీ ఎలిగేషన్ కానీ వాళ్ళ కేసు యొక్క పూర్వపరాలు, అలాంటప్పుడు ఇవన్నీ జరగాలంటే టైం తీసుకుంటుంది. ఇది సిఆర్పిఎస్ లోనో లేదా ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ లోనో నిర్దేశించినటువంటి టైంలో కంప్లీట్ చేయలేరు. అది ఇట్స్ నాట్ పాసిబుల్. గవర్నమెంట్ రికార్డులు తీసుకురావాలి. అసలు వీళ్ళంతా ఎక్కడెక్కడ పడేశారో ఇప్పుడు చూస్తున్నాం కదా. కొంత దుబాయ్ డబ్బులు వెళ్ళిపోయి చెప్తున్నారు, లేదంటే రకరకాల పేర్లు వస్తున్నాయి. కొన్ని రోజుకు కూడా వస్తున్నాడు. ఇవన్నీ క్విట్ ప్రోకోలు, లేదంటే మనం ఏమంటాం సూట్ కేస్ కంపెనీలు కానీ, ఈ మనీ హ్యాండ్లర్స్ అని రకరకాల పేర్లన్నీ చూసాం కదా. ఇవి ఒక మనీ ట్రాన్సిస్టర్ ఒకడో, మనీ హ్యాండ్లర్ ఒకడో, ఈ రకంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరగాలంటే ఒకరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కడికక్కడ కన్ఫెస్ అవుతూ ఉండాలి. వీళ్ళందరూ కన్ఫెషన్ కరెక్ట్ గా చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. అందుకని ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. దీంట్లో ఇవాళే మాకు దగ్గర మీరు కరెక్ట్ గా వేయలేదు అని అనటానికి కుదరదు. బెయిల్ ఎప్పుడు కూడా కేసు సరిగా లేదు అని ఇంకోటి, ఎందుకంటే వాడికి బెయిల్ ఇస్తున్నప్పుడు ఒక రీజన్ రాయాలి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఆఫీసర్ కూడా. అలాంటప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తారు వాళ్ళు. కానీ అంత మాత్రం దాంట్లో అవ్వదు. నేను ఎందుకని అన్నానంటే, ఇందాక నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కూడా బెయిల్ అనేది ముద్దాయి రైటే కాదంట్లా. కానీ ఉన్నటువంటి పరిస్థితి చూడాలి. ఈ కేసు ఏంటి, ఈ కేసు నేపథ్యం ఏంటి, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిలు ఎవరైతే ముద్దాయిలుగా చెప్పబడుతున్నారో వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే అది బెయిల్గా ఆలోచిస్తే బాగుంటుందేమో నా ఆలోచన. అంతేగాని ఇక్కడ ఏదో వాళ్ళు చేయలేదు, మీరు ప్రూవ్ చేయలేకపోయారంటే, ప్రూవ్ చేయడం ఇప్పుడు కాదు కదా, ప్రూవ్ చేశారు ట్రయల్ తర్వాత విచారణది. ఇప్పుడు బెయిల్ స్టేజ్లో ఏది ఉండదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ ఆధారంగానే ఉంటుంది. ఆ ఎలిగేషన్ ప్రకారం ఆ కాగ్నిజెన్స్ ఆ నేరంగా వాళ్ళకి సంబంధం ఉందా లేదనేది జడ్జి గారు చూస్తారు. అంతకుమించి పూర్తిగా నిరూపణ జరగాలంటే ఇప్పుడు ఈ టైంలో నిరూపణ జరగదు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఎగనెస్ట్ ప్రభుత్వం, ఎగనెస్ట్ ప్రజలు జరిగింది కాబట్టి దాన్ని ఆ కోణంలో ఆలోచిస్తే ఇంకో రకంగా ఉంటుంది అనేది నా భావన. ఆ రకంగా ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ కూడా చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే పూర్తిగా మరి కోర్టులు కామెంట్ చేస్తే మళ్ళీ దాన్ని ఒక ఎలిగేషన్ చేస్తారు. అది సో ఇలాంటి హర్డిల్స్ మన ముందు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ ఒక నిర్ధారణకు రావద్దు. ఇవాళ వాళ్ళు సిట్ వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి హైకోర్టులో ఏ రకంగా చూద్దాం. తదనంతరం దీని గురించి మనం కొంచెం ఎక్కువగా అంటే ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడవచ్చు కూడాను. ఏదేమైనప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే ఏదర్ ఆఫీసర్స్ కానీ లేదంటే కోర్టులో ఉన్నటువంటి జ్యుడిషియరీ కానీ ఒక్కసారి ఆ అఫెన్స్ ని బట్టి ఇలాంటి అఫెన్స్ లో కొంచెం సీరియస్నెస్ గా ఉండవాలి. ఉండకపోతే వాళ్ళకి ఏంటి ఏముంది అబ్బా టెల్తా మీట్ వస్తాం, మనం చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో అంటే బయటకు వచ్చిన ముఖ్యమంత్రి కలదు అంటాడు. ఆ టెల్తా మీట్ వస్తాం ఏమవుతుంది, కొన్ని 4-5 నెలలు జైల్లో ఉంటాం, ఏమైతే తర్వాత మనకి 1000 కోట్లు ఉంటాయి కదా, తర్వాత లైఫ్ అంతా కదా అనే భావన వచ్చినప్పుడు సమాజం నాశనం అయిపోయింది, సొసైటీ పాడైపోయింది. అధికారంలో ఎవడైనా కదా ఎప్పటి నుంచి ఇదే పని చేస్తాడు. ఈ కోణంలో కోర్టులు ఆలోచించాలి. అంటే వెంకటేశ్వరరావు గారు అంటే ఇప్పుడు ఈ ముగ్గురికి బెయిల్స్ రావడం, ఇప్పుడు మిగతా రాజకేశ్ రెడ్డి కానీ మిగతా ఎవరైతే ఉన్నారో జైల్లో ఉన్నారో వారందరూ కూడా బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక విధంగా ఈ కేసు నీరుగారే అవకాశాలు ఉంటాయంటారా ఇలాంటి అంశాలు జరుగుతూ ఉంటే? ఏం లేదండి, దీనివల్ల ఏదో బెయిల్ వచ్చినందువల్ల కేసు ఏం నీరు గారదు. దట్టు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి కానీ లేదంటే ఇంకొక ఆయన కానీ వీళ్ళంతా ఎంప్లాయీస్, అసలు వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ కదా దాంట్లో. సో వీళ్ళ మీద ఎక్కువ పాత్ర ఉంది, వీళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వీళ్ళది. రాజకేశ్ రెడ్డి వేరు, వేరే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి పాత్ర వేరు. వీళ్ళ ద్వారా వీళ్ళు రెస్పాన్సిబిలిటీ, వీళ్ళు ఆన్సరబుల్, వీళ్ళకి ఇవ్వకూడదు. అసలు రాజకేశ్ రెడ్డికి ఇచ్చినా పర్లేదు కానీ వీళ్ళకి బెయిల్ అనేది అది అంటిల్ పూర్తి కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు ఖచ్చితంగా లోపల ఉండవలసినటువంటి వ్యక్తులు, ఎందుకంటే వీళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ రావాలి. సో వీళ్ళు బయటకు వస్తే ఆధారాలను చెడగొట్టడానికి దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ. కోర్టు కూడా వీళ్ళు అడిగేది అదే, వాళ్ళు బయట ఉంటే మేము ఇనిషియేషన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, ఆధారాలను జరిపేస్తారు, దానివల్ల ఇవ్వద్దు అంటారు.
అలాంటప్పుడు కోర్టు ఆ కోణంలో ఆలోచించాలి. వీళ్ళిద్దరిదే రెస్పాన్సిబిలిటీ మెయిన్ కాబట్టి వీళ్ళకి ఇవ్వటం అనేది సమంజసం కాదనేది నా భావన. ఏదన్నట్టు చూద్దామండి, ఏం జరుగుతుందో చూద్దాం. హైకోర్టు ఏం కామెంట్ చేస్తుందో. తర్వాత ఎందుకంటే మీరు వీళ్ళు అక్కడ దాకా పోయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళకి ఏం ఇబ్బంది లేకపోతే పబ్లిక్ సర్వెంట్లుగా ఉన్నటువంటి వీళ్ళు అత్యున్నతమైన పోస్ట్ కదా చేస్తుంటే వీళ్ళు ఎందుకు అక్కడ దాకా వెళ్ళొచ్చారు అనేది కూడా ఒకసారి కోర్టు ఆలోచన చేయాల్సింది. చేయకుండా వాళ్ళని రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు హౌ ఇట్ ఇస్ కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. మనం దాన్ని పూర్తిగా మనం కామెంట్ చేయలేము. జ్యుడిషియల్ ఆర్డర్ని చూద్దాం సార్. రాజేష్ గారు, ఇప్పుడు ఏదైతే చివరి దశకు వచ్చినట్టు కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి కజిన్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజుల్ని గత 3 రోజులుగా విచారిస్తున్నారు. చాలా వరకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటున్నారు. ఏంటి ఒక అంతిమ లబ్ధిదారుడు తలుపు తట్టే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ అంతిమ లబ్ధిదారుడు అనే పదం కూడా భావ్యం కాదేమని అనుకుంటున్నా. అంతిమ దోపిడీదారుడు అనే సంబోధించాలి. ఎందుకంటే ఒక రేషన్ కార్డు, ఒక ఓల్డేజ్ పెన్షను, ఒక వికలాంగుల పెన్షను పొందేవాళ్ళు లబ్ధిదారులు. ఓకే, ఇది ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి తన అధికార దుర్వినియోగం ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి లబ్ధిదారుడు కాడు. చిన్న పెద్ద దోపిడీదారులు అంతే. అంతిమ దోపిడీదారుడు అతి పెద్ద దోపిడీదారుడు. అతను ఎవరు అనేది 100కి 100 నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక వెంకటేశ్వర గారు ప్రస్తావించినట్టుగానే సిట్టు చాలా కోణాల్లో విచారణ జరుపుతూ ఉంది. ఇవాళ న్యాయమూర్తి గారు రికవరీ గురించి ప్రస్తావించిన సందర్భంలో ఇవాళ 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. ఆ బంగారం కొనుగోళ్లు ఏ సంస్థ ద్వారా జరిగాయి అనేది, ఏ సంస్థలో కొనుగోళ్లు జరిగాయి అనేది విచారణ జరిగింది. అదే సందర్భంలో షెల్ కంపెనీలకు సంబంధించి కూడా ముంబై సెబీకి కూడా సిట్టు బృందం వెళ్ళటం జరిగింది. ఈ షెల్ కంపెనీలు అంటే ఈ పెట్టుబడి ఈ వసూళ్లకు సంబంధించిన డబ్బు ఏ ఏ కంపెనీలకు తరలించబడింది అని చెప్పిన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అవి క్రియాశీలకంగా ఉన్న కంపెనీలా, సూట్ కేస్ కంపెనీలా అని చెప్పి నిర్ధారణ చేసుకోవడానికి. క్రియాశీలకంగా ఉన్న కంపెనీలు అయితే ఈ పెట్టుబడులని ఆ కంపెనీలోకి వచ్చిన తర్వాత అవి ఎటు రూటెన్ అయ్యాయి, అవి అంతిమంగా ఎవరికి చేరాయి, వీటన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫైనల్ ఛార్జ్ షీట్ అంటూ సబ్మిట్ అయినప్పుడు దాంట్లో ఈ మనీ రూట్ అంటే ఎలా మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి ఎంత అమౌంట్ ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిందనే వివరాలు, అలాగే ఎవరికి ఎంత అమౌంట్ దక్కిందనేది, వస్తు రూపేణ ఎంతమందికి దక్కింది, నగదు రూపేణ ఎంతమందికి దక్కింది, ఆస్తుల రూపేణ ఎంతమందికి దక్కింది అనేది, ఇవాళ వీళ్ళు ఏ ఏ ఆస్తులు కొనుగోలు చేశారనేది డాక్యుమెంట్ ఎవిడెన్స్తో కూడా సబ్మిట్ చేశారు కదా. అంటే అక్కడ వీళ్ళు ఎక్వైర్ చేస్తున్న ప్రాపర్టీస్ ఆల్రెడీ సిట్టు ఆ డీటెయిల్స్ సేకరించి కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు అది రేపు రోజున జప్తు చేసి దాన్ని న్యాయస్థానానికి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసినట్టుగానే చూపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అక్రమ సంపాదన ఏ ఏ దశల్లో ఎవరెవరికి ఏ ఏ విధంగా చేరింది అనేది పక్కాగా ట్రాక్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇంకొక అంశం కూడా ఉందండి. ఇక్కడ మొదటి 2 ఛార్జ్ షీట్లలో కొన్ని లోపభూయిష్టమైన అంశాలు ఉన్నాయని చెప్పి న్యాయమూర్తి గారి ద్వారా సిట్కి కొన్ని అంశాలు లేవనెత్తిన తర్వాత వాటికి కూడా వివరణ ఇస్తూ మళ్ళీ గత సోమవారం నాడే న్యాయస్థానంకి సిట్ వైపు నుంచి ప్రాసిక్యూషన్ వైపు నుంచి సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆ 1 and 2 ఛార్జ్ షీట్లు ఫుల్ ప్రూఫ్గానే ఉన్నాయి. ఫైనల్ ఛార్జ్ షీట్ కోసం విచారణ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఇవాళ అనిల్ రెడ్డి తలుపు వరకు తట్టడం జరిగింది. ఈ తర్వాత ఉప ముఖ్యమంత్రి నాటి ఎక్సైజ్ మినిస్టరు అతను విచారించిన సందర్భంగా అతను పైనుంచి వచ్చిన ఆదేశాన్ని నేను పాటించానని చెప్పినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే మంత్రి కంటే పైన ఉండేది ఎవరు? సీఎం. ఇంకా ఉప ముఖ్యమంత్రి కంటే పైన సీఎం కన్నా పైన పెద్దవాళ్ళు ఎవరు ఉండరు ఉప ముఖ్యమంత్రి కంటే పైన. కాబట్టి ఇక్కడ 100కి 100 జగన్మోహన్ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అవుతూ ఉంది. అంతిమ దోపిడీదారుడు అతనని చెప్పని నిర్ధారణ అవుతుంది. అన్ని సాక్ష్యాధారాలతోటి ఫైనల్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు. అతనికి కూడా సమన్లు వెళ్తాయి. అతను కూడా పిలిచి విచారణ చేస్తారు. అతని ప్రమేయాన్ని ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ధనరాజన్ ఉన్నాడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజను అతన్ని పిలిచి విచారించిన సందర్భంగా అతను కూడా అదురు సినిమా డైలాగులు చెప్పాడు. నాకు తెలియదు, గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పని. అతనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని ఎదురు పెట్టేటప్పటికి అప్పుడు మొత్తం నోరు విప్పి అతని వాస్తవాలన్నీ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో ఏ ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి విచారణకి సహకరించలేదు. వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళు ఎదురుగా పెట్టిన తర్వాత
కాంటపట్టు సిచ్యువేషన్లోనే వాసుదేవ్ రెడ్డి అయినా సత్యప్రసాద్ అయినా వాళ్ళు అప్రూవర్లుగా 164 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎదురుకు పెట్టినా కూడా విచారణకు సహకరించకుండా అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, బొంకిన వాళ్ళు ఉన్నారు, మౌనాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ విచారణకి సహకరించడం లేదనేది తెలుస్తూ ఉంది, విచారణకి పిలిస్తే విచారణకు హాజరు కాలేదని తెలుస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళని సాధారణ ఖైదీలాగా ఇది సాధారణ కేసులాగా పరిగణించి వాళ్ళకి బెయిల్ ఇవ్వటం అనేది 100% సమర్థనీయం కాదు. ఇదే అంశాన్ని వాళ్ళ ఉన్నత న్యాయస్థానం ధృవీకరిస్తుందని చెప్పని మనందరం కూడా ఆశిద్దాం. ఎస్ సార్, రైట్స్. అంటే ఫైనల్గా అంటే ఈరోజు హైకోర్టులో దానిపైన మరి ఎలా అంటే మళ్ళీ వీళ్ళు బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉండొచ్చు అంటారా? 100% కేసు మెరిట్స్ ప్రాతిపదిక చూసుకుంటే ఇప్పుడు నేనైతే లాయర్ని కాదు, కానీ నేను చాలా మంది న్యాయవాదులతో నిన్న నుంచి మాట్లాడున్నా. వారి ద్వారా నాకు కలిగిన అవగాహన మేరకు న్యాయస్థానం అంటే ఈ కేసు బెయిల్ ఇవ్వటంలో జరిగిన ప్రాసిక్యూషన్ వాదనలో చాలా బలం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నత న్యాయస్థానం దాన్ని పరిగణలోకి తీసుకొని ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ పిటిషన్ మీద స్టే ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ముందు ఇంటర్మ్ ఆర్డర్ అడుగుతా ఉన్నారు, తర్వాత మెయిన్ కేసు నడుస్తుంది. ముందు ఇమ్మీడియట్గా వాళ్ళ బెయిల్కి మీద స్టే ఇచ్చే వెసులుబాటే ఉంటుందని చెప్పని అనుకుంటున్నాను నేను. రైట్ సార్, రాజేష్ గారు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, రాజేష్ గారు, మీరందరూ కూడా డిబేట్లో పాల్గొంచున్నందుకు చాలా సంతోషం. సో మొత్తం చూసుకుంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. మరి ఆ అంతిమ లబ్ధిదారుడు కాదు దోపిడీదారుడు అంటున్నారు. ఆ అంతిమ దోపిడీదారుడు తలుపులు తట్టే అవకాశం ఉంటుందా, మరి ఇంకా ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది కూడా మనం వేచి చూడాలి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.